దేశానికో లేదా రాష్ట్ర విభజనకో ద్రోహం చేశామనే విధంగా విపరీతమైన విమర్శలు చేస్తున్న మిగతా అన్ని పార్టీల నిజస్వరూపాలు, వారు చేసిన కుట్రపూరిత రాజకీయాలను వివరించి ప్రజలకు నిజాలు తెలియజెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అయితే ముందుగా పవర్ స్టార్ గారి విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం కంటే బీజేపీ పార్టీకి ప్రచార కమిటీ పదవినో లేకపోతే మోడీపై ప్రకటనలో నటించి ఉంటే బాగుండేది తప్ప, ఇలా జనసేన పార్టీని పెట్టి అభిమానుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఆయనకి ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాను. చూసినట్లయితే పవర్ స్టార్ గారిని గమనిస్తూ ఉంటే ఆయన పవర్ అంతా కూడా మోడీని పవర్లోకి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. మొన్న జరిగిన విశాఖపట్నం సభలో ఆయన అభిమానుల కన్నా మోడీకి పవర్ రావడమే మిన్న అనే రీతిలోనే ఆయన ప్రసంగం కొనసాగింది. నిజంగా ఓ పక్కేమో టీడీపీతోనేమో బీజేపీ పొత్తు పెట్టుకుంటూ ఉంది, పవర్ స్టార్కి ఏమో ఇటుపక్క వచ్చేసి మన మోడీ గారికి జై కొడుతున్నారు. ఎంత కుట్రపూరితమైన రాజకీయాలు అవసరమా? నిజంగా ఆయనకి అంత మోడీ గారు ఇష్టమైతే ఆయన వైపు వెళ్ళి మాట్లాడుకుంటే సరిపోయేది తప్ప అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించకుండా ఉండాలి. రెండోది చూసినట్టయితే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ మా తాతల నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని అన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను ప్రెస్ అండ్ మీడియా ద్వారా, పార్టీ పేరు లేదా నాయకుల పేరు చెప్పి లేదా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పార్టీలు వేరే ఉన్నాయి, వెన్నుపోటు పొడిచి వారి పేరే చెప్పుకుని ఓట్లు దండుకునే పార్టీలు వేరే ఉన్నాయి. అయితే మా కాంగ్రెస్ పార్టీకి అటువంటి దుర్బల పరిస్థితి ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లలో భావి భారత తరాలను ప్రభావితం చేసే అతి గొప్ప చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానివ్వండి, బంగారు తల్లి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానివ్వండి, లోక్పాల్ బిల్ కానివ్వండి, లేదంటే నిర్భయ చట్టాన్ని కానివ్వండి, ఇవన్నీ భావి భారత తరాలను ప్రభావితం చేసే చట్టాలను తీసుకొచ్చాం. ఇంతేకాక గత 10 ఏళ్లలో ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఏదో ఒక సబ్సిడీని ఏదో ఒక లబ్ధిని పొందే ఇంటింటిలో ప్రతి ఒక్కరు ఉన్నారు. మేము చేసిన అభివృద్ధిని, మేము చేసిన సంక్షేమ పథకాలని చూపించి ఓట్లు అడుగుతామే తప్ప ముక్కులు మూతులు వాసనలు చూపించి మోసం చేయాల్సినంత అవసరం అయితే మాకేమీ రాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను.